ఈరోజు శివశక్తి దత్త గారు ఒక రచయిత, ఒక గేయ రచయిత, ఒక కథా రచయిత, దర్శకులు ఇదంతా గాకుండా అద్భుతమైన చిత్ర కళాకారుడు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిసిన వ్యక్తి నా జీవితంలో ఇంకొకరితో పోల్చుకోలేని వ్యక్తి తను. అందరికీ తెలుసు తన తనయుడు కీరవాణి గారు. కీరవాణి గారి నాన్నగారు శివశక్తి దత్త గారు ఈరోజు స్వర్గస్థులైనారు. తనతో నాకు ఒక ఫాదర్‌హుడ్ రిలేషన్ ఉంటుంది. నేను సినిమా ఇండస్ట్రీలో నేనొచ్చిన తొలినాళ్ళలో ఇంత ఎమోషనల్‌గా అటాచ్ అయిన వ్యక్తి ఎవరు లేరు నాకు. చాలామందితో పరిచయాలుండొచ్చు. చాలామందితో జర్నీ చేశాను. తనతో శివశక్తి దత్త గారితో నాకున్నది అనుబంధం ఏంటంటే ఒక గురు శిష్యుల అనుబంధం. ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్ళం. నా వయసు, తన వయసు చాలా దూరం. అయినా గూడా ఒక స్నేహితునిలాగా నాకు నేర్పించాడు. ఒకసారి తను చాలా మందికి తెలుసు 'ఛత్రపతిలో' పెద్ద పెద్ద పాటలు. రాజమౌళి గారి ప్రతి సినిమాలో తన పాట ఉంటుంది. కీరవాణి గారు ఫాదర్ అని అందరికీ తెలుసు. కానీ ఒక అద్భుతమైన చిత్రకారుడు. తన ఊహలని, తన పెయింటింగ్స్‌ని ఎన్నో పెయింటింగ్స్ ఏసిన వ్యక్తి. తనకు ఇల్లు నిండా పెయింటింగ్సే ఉంటాయి. సో, ఇలాంటి ఈ పెయింటింగ్స్‌నన్నీ నేనొకరోజు సార్ ఇంత మంచి పెయింటింగ్సు ఇక్కడనే ఉంటున్నాయి. నాకొక్క భాగ్యం కల్పించండి సార్. ఈ పెయింటింగ్స్ అన్నీ నేను ప్రదర్శిద్దాము అన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. నిజం లక్ష్మణ్ గారు ఇంత మంచి పెయింటింగ్స్ అందరికీ నా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు మీరు అని చెప్పేసి చెప్పేవాడు. ఆ రోజు తనతో పాటు సినీ ప్రముఖులందరూ రాఘవేంద్రరావు గారు, క్రిష్ గారు, రామానాయుడు గారు, రాజమౌళి గారు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ పరిశ్రమలో ఉన్న దిగ్గజాలందరినీ తానే పిలుచుకున్నారు. ఆ రోజు నన్ను గొప్పగా పరిచయం చేశారు. నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. ఇంతమంది పెద్ద వ్యక్తుల మధ్యలో నన్ను మంచిగా గుర్తించి నా పనితనాన్ని మెచ్చుకున్న వ్యక్తి ఈరోజు స్వర్గస్థులయ్యారని తెలిస్తే చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే నాకొక్కడికే కాకుండా కంప్లీట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తన గురువు లాంటివాడు. రెగ్యులర్‌గా మా ఇంట్లో కూడా కలిసేవాళ్ళం. సార్ ఒక్కసారి ఇంటికి రండి సార్ మీరు అంటే ఇంటికొచ్చేవాడు. మా మిసెస్‌తో గానీ, మా బాబుతో గానీ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు చాలా చలాకీగా ఉండేవాడు. తను ఎన్నో విషయాలు మాకు చెప్పేవాడు. ఈవెన్ ఒక్కోసారి సార్ బర్త్‌డే కూడా మా ఇంట్లోనే చేసినాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే, జీవితంలో మనకు చాలా అతి దగ్గర మనసుకు నచ్చిన వ్యక్తులు మనం దూరమై వెళ్ళిపోయినప్పుడు ఒక నిజంగా చెప్తున్నాను తట్టుకోలేనంత వ్యధ ఉంటది. తనని కలవక కూడా నేను చాలా రోజులైంది. ఈ మధ్యలో ఎందుకో పనిలో పడిపోయి ఒక 2 సార్లు వెళ్ళినప్పుడు సార్ ఇంట్లో లేకపోవడము. ఈరోజు మార్నింగ్ టీవీలో చూసేవరకల్లా చాలా బాధేసింది. ఇంట్లో అందరం కూడా కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినాము. ఇప్పుడే ఎళ్ళేసి తన అంత్యక్రియలు, కార్యక్రమాలన్నీ జరుపుకొని వస్తున్నాను. తన గురించి ఎంతగా చెప్పినా కూడా చాలా తక్కువనే. ఈరోజు ఒక తెలుగు పరిశ్రమ అద్భుతమైన టాలెంట్‌ని దూరం చేసుకున్నాం మనము. తనలో మాటలు రాయగలడు, పాటలైతే అద్భుతము. దర్శకుడిగా కూడా తను సత్తా చూపెట్టుకున్నాడు. ఇలా అనేక రంగాలలో నిష్ణాతులై నంబర్ 1గా ఉన్న శ్రీ శివశక్తి దత్త గారు స్వర్గస్థులైనందుకు బాగా చింతిస్తున్నాను. తెలుగు పరిశ్రమ ఒక అద్భుతమైన వ్యక్తిని దూరం చేసుకున్నది. అలాగే మా కుటుంబ సభ్యులందరి తరపున తన ఆత్మ శాంతి చేకూరాలని, స్వర్గంలో కూడా తను ఇంతే హుందాగా బతకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.